నానిగాడు చెప్పినట్టు థర్డ్ టెస్ట్ కూడా పాస్ అయిపోయింది. ఇంకా లవ్ కన్ఫర్మేషన్ ఒకటే బ్యాలెన్స్. అరే ఈడేం చేస్తున్నావురా? మా పక్క రూమ్మేట్ లోపల క్రికెట్ ఆడుతున్నాడు. బయటికి వస్తే ఖర్చులకి ఇచ్చేద్దామని. ఓహో, ఇంతకీ నువ్వెందుకు వచ్చావు? అదేరా, థర్డ్ సినారీ కూడా సక్సెస్ అయిపోయింది. ఎలారా? మా నాన్న రోజు టాబ్లెట్లు వేసుకోవాలి కదా, పొద్దునే మర్చిపోయాడు. పూజ టాబ్లెట్స్ డబ్బా తన దగ్గరే పెట్టుకుని నా ముందే వేయించింది. యు గాట్ ఇట్ మ్యాన్, యు గాట్ ఇట్. నెక్స్ట్ ఏంట్రా? ఏముందిరా, తనకేమంటే ఇష్టమో అది ఇచ్చి ప్రపోజ్ చేయి. ఇంతకీ తనకేమంటే ఇష్టం? నాకు ఇష్టమైంది స్వీట్ పాన్ ఒకటే. పానా? ఎస్. పానీ ఎవడన్నా ప్రపోజ్ చేస్తాడరా? చీప్ నా కొడక. అసలు ఎప్పుడైనా లవ్ చేసావా? లవ్ ఫీలింగ్ అంటే ఏంటో తెలుసా? అరే స్మాల్ థింగ్స్ మేక్స్ ద బటర్ఫ్లైస్ ఇన్ ద స్టమక్ మ్యాన్. నీలాంటోడు సలహాలు అడిగినందుకు నా చెప్పు తీసుకొని నన్ను కొట్టుకోవాలి. నన్ను దుబ్బేరా చెప్పా. వాడికి కాదు, వీడికి ఖర్చులకి ఇచ్చేయాలి. భయ్యా, లాస్ట్కి నాకు ఈడుపడ్డా ఏంటి? ప్రసాద్, ఏంటిది? పూజ, రాత్రి ఏదో రాసుకున్నానే. లైఫ్లో ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు ఎవరికి ఇలా చెప్పలేదు. ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఐ లవ్ యూ. నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పేసి నీ వెనకాల తిప్పించుకోవద్దు. ఇంకో డెప్త్ డేలాగా ఏదో రాసుకున్నానే. నువ్వు నన్ను బాధ పెట్టు, కానీ నాతో ఉండే బాధ పెట్టు. నన్ను వదిలేసి బాధ పెట్టుకో ప్లీజ్. ప్రసాద్, నాకు లైఫ్లో ఇదే ఫస్ట్ టైం. ఎవరూ ఇలా ప్రపోజ్ చేయలేదు. ఎలా ఓకే చెప్పాలో తెలియట్లేదు. ఏంటి పూజ ఇప్పుడు ఏమన్నావు? నేనేమనలేదు. అదేదో చెప్పేయచ్చుగా. చెప్పాల్సింది చెప్పేశాను. నాకు చెప్పాలి అనిపించినప్పుడు చెప్తాను.